విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వడం తర్వాత ఎంతమంది ఫ్యాన్స్ కోటాను కోట్ల మంది ఫ్యాన్స్ ఎలా ఏడ్చారో తెలియదు కానీ వాళ్ళందరికంటే 10 రెట్ల బాధ రవిశాస్త్రి పడ్డాడు. రవిశాస్త్రికి విరాట్ కోహ్లీకి ఉన్న బాండ్ చాలా డీప్ బికాజ్ దే వర్క్ టుగెదర్. రవిశాస్త్రి ఇండియాకి కోచ్గా చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ వాజ్ ద కెప్టెన్ అండ్ టుగెదర్ దే మేడ్ సమ్ మెమరబుల్ మూమెంట్స్. ఎస్పెషలీ ఓవర్సీస్లో టెస్ట్ క్రికెట్లో ఇండియాకి మంచి విన్స్ ఇచ్చారు విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. మరి విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత రవిశాస్త్రి చాలా సైలెంట్గా ఉండి సడన్గా ఇంకొక 1 వీక్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇంపార్టెంట్ సిరీస్ ఉంది అన్న మూమెంట్లో రవిశాస్త్రి చాలా ఎమోషనల్ స్టేట్మెంట్స్ చెప్పాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి చాలా ఇంపార్టెంట్ అంబాసిడర్ అన్నారు. టెస్ట్ క్రికెటే కాకుండా ఇండియన్ క్రికెట్కే ఫేస్ అన్నారు. మరి అలాంటి ప్లేయర్ జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా రిటైర్ అయిపోతుంటే బీసీసీఐ ఏం చేస్తోంది అని రవిశాస్త్రి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. వై? బికాస్ విరాట్ కోహ్లీ స్టేట్మెంట్ కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్ క్రికెట్ వర్ రియలీ ఇమ్మెన్స్. అండ్ రవిశాస్త్రి చెప్పిన దాంట్లో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ సెన్స్ టు ఇట్. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో వాళ్ళు రిటైర్ అయిన విధానం ఇట్ విల్ ఫర్ ఎవర్ బీ డిస్కస్డ్. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ రవిశాస్త్రి ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ మనకి విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ తెలుస్తుంది. అదేంటో లెట్స్ లుక్ అండ్ ఫైండ్ అవుట్. రవిశాస్త్రి ఏం చెప్పాడంటే, నేను కానీ ఇండియాకి హెడ్ కోచ్గా ఉండుంటే ఆఫ్టర్ ద బార్డర్ గవాస్కర్ ట్రోఫీ నేను విరాట్ కోహ్లీకే క్యాప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పింటాను. విచ్ మీన్స్ విరాట్ కోహ్లీకి క్యాప్టెన్సీ డిజైర్ ఇంకా ఉంది అనేది ఇండైరెక్ట్గా రవిశాస్త్రి కన్ఫర్మ్ చేశాడు. విరాట్ కోహ్లీనే చెప్పాడు, నేను టెస్ట్కి రిటైర్ అవ్వక ముందే రవిశాస్త్రితో ఐ హ్యాడ్ కన్ఫైడెడ్ అని చెప్పేసి నేను నా బాధను రవిశాస్త్రితో పంచుకున్నాను అని ఆల్రెడీ విరాట్ కోహ్లీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్ అండ్ రవిశాస్త్రి ఇప్పుడు చెప్పిన దాన్ని కనెక్ట్ చేసుకుంటే వన్ థింగ్ వాజ్ వెరీ క్లియర్, దట్ ఈస్ విరాట్ కోహ్లీకి టెస్ట్లో క్యాప్టెన్సీ చెయ్యాలి, క్యాప్టెన్గానే రిటైర్ అవ్వాలి అన్న కోరిక మాత్రం చాలా గట్టిగా ఉండింది. ఆఫ్టర్ దట్ అంటే ఏదైతే ద డిజైర్ దట్ హీ హ్యాడ్ టు లీడ్ టీమిండియా అది ఫుల్ఫిల్ అవ్వకపోయేసరికి ఆ బాధతోనే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు అనేది రవిశాస్త్రి కామెంట్స్ ద్వారా ఇట్ వాజ్ మేడ్ వెరీ క్లియర్. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ నౌ. కానీ విరాట్ కోహ్లీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నాడు. రవిశాస్త్రి స్టేట్మెంట్స్, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఆశలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వరల్డ్లో బెస్ట్ టెస్ట్ బ్యాటర్స్ లిస్ట్ తీసుకుంటే వన్ ఈజ్ జో రూట్ అండ్ అనదర్ గై ఈజ్ స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ ఇప్పుడు జరుగుతున్న WTC ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా టాప్లో ఉండడానికి కారణమే స్టీవ్ స్మిత్ అండ్ ద వే హీ బ్యాటెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. వీళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే టీమ్కి టాప్ కాంట్రిబ్యూటర్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ క్యాప్టెన్స్. క్యాప్టెన్సీకి టెస్ట్ క్రికెట్కి నువ్వు కాంట్రిబ్యూట్ చేయడానికి అసలు సంబంధమే లేదు. మరి విరాట్ కోహ్లీ ఎందుకు క్యాప్టెన్గా ఉండాలనుకున్నాడో ఆర్ క్యాప్టెన్సీ మళ్ళీ నాకు కావాలి అనుకున్నాడో తెలియదు. కానీ ఇఫ్ దట్ రియలీ వాజ్ విరాట్ కోహ్లీస్ ఇంటెన్షన్ దెన్ ఇట్స్ సేఫ్ టు సే దట్ హీ ఈజ్ రాంగ్. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ స్టేట్మెంట్ కానీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఆశల్ని కానీ మీరు ఎలా చూస్తారు? అండ్ రవిశాస్త్రి కామెంట్స్పై మీ ఒపీనియన్స్ ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్స్.